దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు ప్రభా, మీకు వందనాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. సామెతల గ్రంథము 23 నుండి 26 అధ్యాయంలో 23వ అధ్యాయము. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీ కట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటవాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికి ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావుకొనును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలి యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలను ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేసే లోతైన గొయ్యి, పరిస్త్రీ ఇరుకైన గుంట, దోచుకొనివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందుని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదునని నీవు అనుకొందువు. 24వ అధ్యాయము. దుర్జనులను చూచి మత్సరపడకుము. వారి సహవాసము కోరకుము. వారి హృదయం బలాత్కారము చేయు యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొను. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము.
వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చివారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకు వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకుని ఉన్నట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదనని వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకుము. సోమరి వాణ్ణి నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ మీద పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. 25వ అధ్యాయము. ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారుని చోట నిలవకము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమును ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన యెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువల్ల నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండును. సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటివా? తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన యెడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలంలో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చిరక పోయువానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొని ఎడల వానికి దాహమేము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలివాన పుట్టించును, కొండెగా నీ నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడటయు సమానములు. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. 26వ అధ్యాయం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొనుచు తారాడుచున్న పిచుకయు దాటుచుండు వాన కోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చెబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకూడదు, ఇచ్చిన నీవును వాని పోలి ఉందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాలు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు.
కుంటివాని కాలు పట్టలేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గణపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకొన్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితునని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన దేశమును కపట వేషము చేత దాచుకును. సమాజంలో వాడు చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. నిచ్చకప్పు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు నాయన, మంచి దేవుడు, సృష్టికర్తవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసే దేవుడవు ప్రభా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు. అయ్యా తండ్రి, ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవా నాయన, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా, ఎరుకో గోడలు కూల్చిన దేవా, మన్నాను కురిపించిన దేవా, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవా, అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు భూమి మీదకి దిగి వచ్చిన దేవా, అయ్యా తండ్రి నాయన, కుష్ఠరోగులను బాగు చేసావు నాయన, గుడ్డి వారికి కన్నులు తెరవజేసావు ప్రభా నాయన, అయ్యా 2 చేపలు 5 రొట్టెలు అనేక వేల మందికి పంచిపెట్టావు ప్రభా. మా కొరకు రక్తం చిందించావు, ప్రాణం పెట్టావు అయ్యా తండ్రి నాయన, మా పాపం నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మా పాతాల వేదనలు మీరు అనుభవించారు తండ్రి నాయన, మా కొరకు పునరుద్ధానుడే తిరిగి లేచారు ప్రభా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున అయా నీ రక్తాన్ని చేత పట్టుకుని మా పక్షంగా విజ్ఞాపన చేయుచున్న దేవానికే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా నీ పరిశుద్ధమైన నాయన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు, నిష్కలంకమైన నిర్దోషమైన అయా నైనా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు దయతో క్షమించు ప్రభా. అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి రాజా. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నాయన, మీరు ఇస్తున్న తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి, ఆలోచనను బట్టి, సమస్తమును బట్టి మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన, నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా, అయ్యా వాక్యమే శరీరధారి మా మధ్యకు కృపా సత్య సంపూర్ణంగా వచ్చినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా నీ వాక్యం వల్లనే మేము బ్రతుకుచున్నాం ప్రభా నాయన. అయ్యా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాన్న. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నా ప్రాణమ యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారములలో దేనిని మరువద్దన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవితాలు మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే అయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, 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 స్తోత్రాలు అయ్యా. నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాం ప్రభా నాయనగా. ఎంతమంది వాక్యం విన్నారో వారందరినీ మీరు దర్శించండి నాయన. అయ్యా వినిన వాక్యం వారి హృదయాలు ఫలింపచేయండి నాయన. వాక్యాన్ని
వాక్యానుసారమైన జీవితాలకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా మా కుటుంబాలు ఎవరికి ఇంకనూ రక్షణ లేదో, అయ్యా మారు మనసు పశ్చాత్తాప అనుభవం లేదో వారందరినీ దర్శించి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింపచేయండి. మహారక్షణ దయచేయండి ప్రభా. నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోయి నీ చిత్తము కాదన్నావు ప్రభా. కుటుంబాలకు నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అయ్యా మా బిడ్డలు నాయన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. నీ కాపుదల భద్రత ఉంచండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరినైనా అయ్యా మానసికంగా బాధపడుతున్నారో ప్రభా నాయన, ఎవరు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారో ప్రభా, సమస్తము చూచుచున్న దేవుడవు తండ్రి నాయన. అయ్యా మీరు దర్శించండి, మాట్లాడండి, బలపరచండి నాయన. అయ్యా నీ కనికరమును మీరు చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకొని రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని డినామినేషన్స్ భేదములు యేసు నామంలో తొలగిపోవునుగాక. అందరూ ఏకతాటిపైకి వచ్చుదురుగాక. సత్యము నుండి సర్వసత్యములకు నడిపించబడుదురుగాక. అయా బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధపాటు కలిగిన జీవితాలు క్రైస్తవులందరూ కలిగి ఉందురుగాక. మెలకు కలిగిన జీవితాలు కలిగి ఉందురుగాక నాయన. అయ్యా తండ్రి ఉపవాసాలతో ప్రార్థనలతో అభిషేకంతో ప్రతి క్రైస్తవుడు నడిపించబడుదురుగాక. అయ్యా సమృద్ధి వెలుగు, సమృద్ధి జీవము, సమృద్ధి వాక్యము క్రైస్తవుల్లో యేసు నామంలో ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా దైవజనులందరి కొరకు, సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ రీతిలోని పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారందరికీ గొప్ప మేలు దయచేయి, గొప్ప అభిషేకంతో వాడుకోండి నాయన. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. మీ పరిచయలో విరివిగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి, జ్ఞానము దయచేయండి, ఆలోచన దయచేయండి. అయ్యా నీ చిత్తం భూమి అందంటే నెరవేర్చండి నాయన. అయ్యా వారిని మీరు వాడుకోండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవునుగాక. ప్రపంచ దేశాలన్నీ యేసు నామంలో రక్షణలోకి నడిపించబడునుగాక. ఓ నిశ్చయంగా కడవరి వర్షం కురియునుగాక, కడవరి జీవం రగులుకొనుగాక అని ప్రార్థిస్తుంది. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమం దయచేయండి అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. అయ్యా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 150 కోట్ల ప్రజలను మీరు దర్శించిన ఆయన. అయ్యా మా దేశంపై నీ కృప కలుగునుగాక. మా దేశంపై నీ కృప కలుగునుగాక. ఓ నిశ్చయంగా మా దేశంపై నీ కృప కలుగునుగాక. అయ్యా 1,20,000 ప్రజలను నినేవే పట్టణం కొరకే నువ్వు ఆలోచించావు ప్రభా. 1,50,00,000 కొరకు అయ్యా నాయన జనాభా కలిగిన భారతదేశం కొరకు నువ్వు ఎంతగానో చింతిస్తున్నావు నాయన. అయ్యా భారతదేశాన్ని రక్షించు ప్రభా. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించిన పాపం విడిచి చేస్తున్న ప్రార్థనలు జవాబు దయచేయనైనా. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ అయ్యా తండ్రి ప్రతి విధమైన దుష్టుడి కాడి యేసునామములో విరిగిపోవునుగాక. అయ్యాగా పాపానికి కారణంగా ఉన్న, పాపానికి వెనకాల పనిచేసిన ప్రతి విధమైన దుష్టుడి కాడి యేసునామములో లైవైపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాక. అయ్యా నీ చిత్తం మా భారతదేశంలో జరుగునుగాక. అయ్యా ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసునామములో పట్టబడునుగాక. సువార్త ద్వారాలు యేసునామములో తెరవబడునుగాక. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా అయ్యే కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినియముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమా. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.